హాయ్ అండి అందరికీ. పట్టు సారీ బ్లౌజెస్ సైడ్కి మనకి కుచ్చుకోకుండా ఉండాలంటే ఏ విధంగా స్టిచ్చెస్ వేసుకోవాలో నేను చూపిస్తానండి. ఈ విధంగా మనము ముందుగా స్ట్రైట్గా ఉన్న సైడ్ ఎడ్జెస్లో ఒక కుట్టు వేసుకోండి. ఈ విధంగా ఎడ్జెస్లోనే వేయాలండి, మధ్యలో వేయకూడదు. ఇలా స్ట్రైట్గా ఉన్న సైడ్ తిప్పేసుకొని ఎడ్జెస్లో ఈ విధంగా కుట్టు వేసుకోండి. కుట్టు వేసుకున్న తర్వాత మనము దాన్ని ఉల్టాగా తీసుకొని మన బ్లౌజ్ కొలత ప్రకారంగా మార్కింగ్ చేసుకొని కుట్టు అనేది వేసుకుంటే సైడ్స్ అనేవి గుచ్చుకోకుండా ఉంటాయండి. ఈ విధంగా ఎడ్జెస్లో ఒక కుట్టు వేసిన తర్వాత ఉల్టాగా తీసేసుకోండి. ఇలా ఉల్టా తీసేసుకున్న తర్వాత బిగినర్స్ అయితే డైరెక్ట్ కుట్టు వేయకుండా ఎడ్జెస్లో ఇంకొకటి లూజ్ కుట్టు అనేది వేసుకోండి. బిగినర్స్ అయితే ఈ విధంగా వేసుకుంటే కుట్టు వేయడానికి ఈజీగా ఉంటుందండి. ఇలా ఎడ్జెస్లో ఇంకొకటి కుట్టు అనేది వేసుకోండి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మన కొలత బ్లౌజ్ అనేది తీసుకొని మన లూజ్ ఎంత ఉంటుంది అనేది మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా ముందుగా చేతి దగ్గర లూజ్ ఎంత ఉందో ఒక మార్కింగ్ చేసుకోండి. తర్వాత చంక దగ్గర లూజ్ అనేది మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో నడుము సైజ్ దగ్గర ఎంత ఉంది అనేది ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా స్కేల్ అనేది తీసుకొని లైన్స్ అనేటివి డ్రా చేసుకోండి. అయితే బిగినర్స్కి అర్థం అవ్వడానికి ఈ విధంగా లైన్స్ అనేది వేస్తున్నానండి. ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా మార్కింగ్ చేసుకొని కుట్టు వేసేసుకుంటే సరిపోతుందండి. బిగినర్స్ అయితే ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకోండి. లైన్స్ డ్రా చేసుకోవడం వల్ల ఏంటి అంటే కుట్టు అనేది స్ట్రైట్గా వస్తుంది, అదేవిధంగా నీట్గా వస్తుంది, చూడడానికి కూడా బాగుంటుంది. ఈ విధంగా కుట్లు అనేటివి 3 కూడా వేసేసుకోండి. ప్రతి సైడ్ 3 కుట్లు వేస్తే సరిపోతుందండి. లేదు ఎక్స్ట్రా కావాలి అని అనుకుంటే ఒక 4 కుట్లు వేసేయండి. ఈ విధంగా లైన్ డ్రా చేసుకుని వేసేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి టిప్స్ అనేవి మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి ఛానల్లో చూడండి. థ్యాంక్ యూ.